మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ఆందోళన చేశారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన వసతులు కల్పించకుండా మార్కెట్ కమిటీ రైతుల ఉసురు పోసుకుంటోందని కన్నెర్ర చేశారు. టెండర్ ప్రక్రియ సరిగ్గా చేపట్టకుండా రోజులు గడుపుతుండటంతో మిర్చి మెత్తపడిందని, తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కానీ 6,000 బస్తాల దాకా వచ్చాయి మార్కెట్లో. శనివారం వచ్చాయి. అప్పటి నుంచి పట్టించుకునే నాదులు లేడు. వస్తున్నాయి, నైట్ ఫుల్గా వస్తున్నాయి, పోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 2,000 3,000 ఏదో చేసుకొని చీటీలు చేసి వెళ్ళిపోతున్నారు. అప్పటి నిన్న ఒక చీటీ కాటా అయింది. దానికి 6,000 7,000 8,000 9,000 10,000 దాకా ధర చేస్తున్నారు. తెచ్చిన మిర్చి మంచి రైతు వచ్చిన మిర్చి 4 రోజులు లోపల పెట్టేసి మెతకబడ్డదని చెప్పేసి ఆ విధంగా తీసుకుంటున్నారు. శనివారం వచ్చిన బత్తాలు ఇప్పుడు దాకా తీసుకోవట్లే. అది మా ప్రాబ్లం. అది ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. ఎవరు రావట్లే. ఆయన సెక్రటరీ ఎవరు వస్తాడు పోతాడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్తే మాకేం తెలియదు, వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలి, వాళ్ళే చెప్పాలి అనేసి అంటున్నారు. మెతకబడి 6,000 5,000 అడుగుతున్నారు. ఆ పరిస్థితి ఎవరికి నష్టం? చేసేదే దానికి, బతికేది దానిపైనే. 4 రోజులు, ఇవాళకి 5 రోజులు వచ్చేసి ఈటికి 4 రోజుల నుంచి రోడ్డు మీద ఆపి ఎక్కడి నుంచి వచ్చారు? మడుగు మాది. అక్కడ నుంచి వచ్చిన మార్కెట్లో పోలేకుండా రోడ్డు మీద ఆపి మమ్మల్ని చీటీలు ఇచ్చారు. చీటీలు ఆల్రెడీ మాట్లాడుతున్నాయి. ఈరోజు ఆన్లైన్ చీటీలు ఇస్తామని అన్నారు. కనీసంగా మార్కెట్ సిబ్బందులు కానీ, చైర్మన్ కానీ, సెక్రటరీ కానీ ఈ రోజు వాళ్ళకల్లా ఈ రైతులతోని, ఈ దోమలతోని మమ్మల్ని పుట్టి మా నాన్న రకంగా చేతులు అన్ని రక్తాలు కాడుతున్నాయి. ఆ రోజు వరకైనా కనీసంగా ఎవడైనా మార్కెట్ సిబ్బందులు కానీ, మార్కెట్ చైర్మన్ కానీ, సెక్రటరీ కానీ ఎవడైనా మమ్మల్ని పట్టించుకునే వ్యక్తే లేడు. 4వ రోజు తీసుకొచ్చిన డ్రై మిర్చి ఇవాళ బత్త పోతే మెత్తగా అయిపోతుంది. వాళ్ళు అడ్డీ బాసారు. అడిగి మమ్మల్ని 5,000 6,000 కాడ నుంచి ఇప్పుడు పాట పాడే సిద్ధంగా ఉన్నారు. కనీసంగా ఆన్లైన్ చీటీ కొట్టేటోళ్ళు లేరు, మమ్మల్ని రైతు బాధ చూసేటోళ్ళు లేరు, ఎవరు లేరు. అందుకోసం వాళ్ళు టయానికి 60,000 50,000 తీసుకుంటారు జీతాలని. మా జీతాలు మాకు వస్తున్నాయని ఎవడైనా కనీసంగా లేరు వాళ్ళు. ఆ విధంగా ఈ మార్కెట్ మార్కెట్ వారికి చైర్మన్ గారికి మాట ఆయన తెలియపరుస్తున్నాం. ఈ సెక్రటరీ కనీసంగా పట్టించుకోవడం లేడని మేము రైతు వారి సంఘంగా తెలియపరిచింది. మార్కెట్ గుండాయిజం, వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఇలాంటి మాటలు ఏ మార్కెట్లో లేవు. ఏ మార్కెట్లో ఇన్ని మార్కెట్ ముసంతనానికి వచ్చినా, ఇన్ని మార్కెట్ తిరిగినా, ఇన్ని పంట పండించిన కానీ ఈయన ఉన్న ఇక్కడ చైర్మన్, ఇక్కడ ఉన్న మార్కెట్ ఎవరు పట్టించుకునే నాదునే లేడు. వారం రోజులు పండబెట్టి ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. మొత్తం అయ్యేదాకా అమ్మితే ₹1,00,000 రావట్లే. కూలీలకు మొత్తం అన్ని పోగా 2 లక్షలు కూలీలే అవుతుంది. వీటికి వచ్చి మొత్తం అమ్మితే ఎకరానికి 1,10,000 వస్తుంది. ఇంకా 90,000 చేస్తూ పట్టుకోవాల్సి వస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. వారం రోజులు పండబెట్టి నువ్వు మెత్తయిందని, మొత్తం నీరుందని, వాటర్ ఉందని, నీళ్ళు కొట్టి తెచ్చారని ఆ విధంగా చెప్పడానికి రెడీగా ఉన్నారు. మొత్తం వాళ్ళు ఆన్లైన్ చీటీలు కొట్టాలని ఒక టైం లేదు, ఒక హద్దు లేదు, ఒక పద్దు లేకుండా ఎవరు చెక్కిన వాడికే ఏమైనా 10 5 ఇస్తే వాడికి చీటీలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే మహబూబాబాద్ మార్కెట్లో ఇక్కడ ఉన్న సిబ్బందులు 5 10 ఇస్తే వాడికి చీటీలు ఇవ్వడం జరుగుతుంది. కనీసంగా మా కాడ తీసుకొచ్చిన ₹600 తిన్నా, కనీసంగా మాకు తిండికి అన్నం తీసుకొచ్చి ఇచ్చే ఇంటికాడ ఎవరు లేరు. నా ఇంటికి ఒక పెద్ద దిక్కు నేనే. కాబట్టి నా గొడ్డు గోద అక్కడ ఉన్నాయి, మిర్చి ఇక్కడ ఉన్నాయి. నేను ఏ విధంగా ఈ దోమలలో పండుకొని ఈ రకంగా ఉన్నాం. మా బాధ ఏందో చూడండి మీ చైర్మన్ గారు.
కొందరు అదే విధంగా చేస్తున్నారు. ఆయన చెప్పారు కదా పెద్ద ఆయన, డబ్బులు తీసుకొని వచ్చిన రోజు కూడా మార్కెట్ నుంచి బయటకి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కూడా జరుగుతుంది మార్కెట్ లో. రాత్రి వచ్చిన వాడికి టోకెన్ ఇస్తారు. రాత్రి వచ్చిన వాడికి అంటే తెలిసిన వాడికి ఆ విధంగా ఎక్కడెక్కడ నుంచో దగ్గర 100 కిలోమీటర్ నుంచి వస్తారు. ఇక్కడ బాధ చాలా ఆనందం ఉంది. కాకపోతే కూలీల బాధ, అప్పుల బాధ, ఈడిపోతే రేట్ లెక్క ఉన్న రేట్ అయినా అమ్ముకుంటే పోదాం, ₹1 అటు కట్టుకుందాం అనుకుంటే కొనే దిక్కు లేదు. టోకెన్ ఇచ్చిన కాడ లంచాలు, ఎవరు పట్టుకునే నాదులు లేడు. ఈ రైతులు ఏంది ఇట్లా చేయబట్టే రైతులు కొంతమంది సిటీ పట్టిండ్రు. ఉన్న రైతులు కూడా సిటీ పట్టాలా? ఇక రైతాంగం వద్దా? ఈ భూమి మీద చేసే రైతులు అనేది అవసరం లేదా? మహబూబాద్ మార్కెట్ మిర్చి కొనని సేట్లు మార్కెట్ బంద్ చేసి మిర్చి కొంటం లేదు. ఏమైనా వడ్లు వప్పడాలు కొంటామని ఇక్కడ బోర్డు పెట్టాలి. లోపల మార్కెట్ లో మిర్చి బత్తాలు రానియకుండా బంద్ పెట్టాలి. వరంగల్ అయినా అమ్ముకుంటాడు, ఖమ్మం అయినా తీసుకొచ్చిన తర్వాత చూడండి ఒకసారి, రైతుల ముఖాలు చూడండి. దోమల ఈగల ఆకలికి ఏదో బొచ్చ మోసుకొని బతుకుదామన్నా ఆ పని కూడా దొరకట్లా. హైదరాబాద్ లో పోయి బతుకుదాం అంటే ఉందా లేదా? అందరూ తిన్నావు కదా, తీసుకుపోయి పడుతున్నటువంటి కోసం చాలా చాలా బాధాకరమైన విషయం అన్నాయి. రైతుల ఇబ్బంది చూడాలంటే అసలు రైతులు రాజులు రాజులు రైతులంతా కోసం ఎక్కడ లేదు. చేయబట్టి 4-5 రోజులు అయింది. ఆ మిర్చి తీస్తే లోపల నుండి అంత వేడి వెళ్తుంది. వాళ్ళు 5,000, 6,000, 8,000 ఇదా పాట రైతుల కోసం. ఇదా రైతుల వ్యవస్థ. ఇట్లా ఇప్పుడు చిట్టీల దగ్గర పోతే ఆ షెడ్ రేపు అవుతుంది, రేపు పాట పాడుతుంది అని అంటారు వాళ్ళు. అక్కడ టోకన్లు తీసుకుపోయారు. రిసిప్ట్, ఆన్లైన్ రిసిప్ట్ ఎట్లా కడుతున్నారన్న అది ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళు దొంగ వ్యవస్థ కదా ఇది. వీళ్ళు చేసేదంతా మంచిదా? ఇదంతా వీళ్ళంతా లంచాలు తీసుకొని చిట్టీలు తీసుకొని ఇస్తున్నారు. ఈ రకంగా వ్యవస్థ నడుస్తుంది. చాలా ఘోరమైన తీసుకోవాలని చెప్పేసి అన్న, నేను సోమవారం నాడు వచ్చిన అన్న. సోమవారం నాడు నైట్ వచ్చిన. అయితే సోమవారం నాడు వస్తే నా బస్తలు తీసుకొచ్చిన. బస్తలు ఇగో ఇన్ని బస్తలు ఉన్నాయి, టోకెన్ ఇవ్వండి. నేను బస్తలు ఈ మార్కెట్లో, మహబూబాద్ మార్కెట్లో తీసుకొచ్చిన అని నాకు గ్రూప్ ఉండాలని నేను అడిగిన. అయితే లోపల అంటారు సిబ్బందులు, వాళ్ళు ఏమంటారంటే మేము నైట్ వస్తాం, మేము లేకపోతే 10ంటికి వస్తాం, 12ంటికి వస్తాం, 1ంటికి వస్తాం అని వాళ్ళు చెప్తారు. అయితే ఆ ట్యాంక్కి ఏ ట్యాంక్కి చెప్తారో ఆ ట్యాంక్కి నిద్ర కాసి ఎదురు చూస్తా అంటే ఏ ట్యాంక్కి వస్తలేరు. దాదాపు ఇలా 3 రాత్రులు 3 రోజులు కంటికి నిద్ర లేక ఎదురు చూపులు చూస్తున్నా. అయితే ఇప్పుడు కూడా సార్ ఏ ట్యాంక్కి వస్తారని అంటే ఇష్టంలే ఆగో అని అంటారు. అయితే 3 రోజులు వచ్చి నేను వచ్చిన డేటు 3 రోజులు నాకు అంటుండు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చావు అంటే నేను వచ్చిన ప్రూఫ్ ఏం చూపెట్టాలంటే నా దగ్గర ఆధారం లేదు. నేను రైతుని, నేను ఆ తారీఖు నాడు చూపెడదామంటే ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఇవాళ 3 రోజుల నుంచి నన్ను పండబెట్టి నైటు డే ఎదురు చూస్తున్నా. అయినా నాకు కొంచెమైనా మన మహబూబాద్ జిల్లా అడగాలంటే ఛాన్స్ లేకుండా అయిపోతుంది. మాకు న్యాయం కావాలి. మా బస్తలు పోయినాయనుకో మాకు గ్రూప్ లేకుండా అయిపోతుంది. ఇలా